హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ మెంతెం కూర పెసరపప్పు పచ్చిమిర్చి కాంబినేషన్. ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే అసలు మాటల్లో చెప్పలేము. మీరు చేసుకొని తింటేనే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. నాకైతే మా అమ్మమ్మ చెప్పింది ఈ రెసిపీ. ఆమె చెప్పిన నుంచి నేను చిక్కుడుగాయ తెస్తే ఖచ్చితంగా మెంతెం కూర తెస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అస్సలు ట్రై చేయకుండా స్కిప్ చేయదు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ చేసుకొని ఖచ్చితంగా చపాతీయే చేసుకోవాలి. వేరే ఏ కాంబినేషన్ బాగుండదు, చపాతీకే బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిక్కుడుగా కట్ చేసుకొని కడిగి పక్కన ఉంచుకోండి. పెసరపప్పు వాటర్లో నానబెట్టుకొని పక్కన ఉంచేసేయండి. ఇంకా మన మెంతి కూర కడిగి పక్కన ఉంచుకోండి. పచ్చిమిర్చి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిక్కుడుగాయ వేసి బాగా కలపండి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. దాని తర్వాత పెసరపప్పు వేసి బాగా ఉడికించండి. కొంచెం వాటర్ పోసేసి ఎంత చిక్కుడుగాయ ఉంటే దానికి సరిపడా వాటర్ పోసి ఉడికించండి. ఉడికేటప్పుడే మధ్యలో మనం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా ఉడికించిన తర్వాత ఈ మెంతెం కూర వాటర్ అన్నీ అయిపోవాలి. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాతనే మెంతెం కూర వేసి మళ్ళీ ఉడికించి దింపేయండి. ఎంత బాగుంటుంది కాంబినేషన్ అంటే అసలు మాటల్లో చెప్పలేను. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే తెలుస్తుంది దాని టేస్ట్ ఎట్లుంటుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయాలి. ట్రై చేసి కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా? బాయ్ మరి.